ఇంగ్లండ్తో బిగ్ ఛాలెంజ్కు భారత్ రెడీ అయిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను ఇంగ్లండ్లోనే ప్రారంభించబోతోంది. 5 టెస్టుల సిరీస్లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంబినేషన్లో భారత్ టెస్టు జట్టుపై అందరి చూపు పడబోతోంది. భారత ఆటగాళ్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడితే ఇంగ్లండ్కు టెన్షన్ తప్పదనే చర్చ జరుగుతోంది. ఇదే టైంలో ఇంగ్లండ్ గడ్డ మీద గతంలో భారత ఆటగాళ్లు ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో 2021లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఉంది. 2021లో ఇంగ్లండ్ గడ్డపై రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. తన ఓవర్సీస్ ట్రాక్ రికార్డు గురించి మాట్లాడిన వారికి గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ దంచేయగలనని నిరూపించాడు. ఓవర్లో జరిగిన 4వ టెస్టులో తనలోని టెస్ట్ స్కిల్స్ ను చూపించాడు. 99 పరుగులతో భారత్ వెనుకబడిన దశలో మ్యాచ్ను మలుపు తిప్పాడు. భారత్కు అడ్వాంటేజ్ అందించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 256 బంతులు ఎదుర్కొన్నాడు. 14 ఫోర్లతో పాటు ఒక సిక్సర్ కొట్టాడు. రోహిత్ సూపర్ షోతో భారత్ 157 పరుగులతో గెలిచింది. టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. 2011లో రాహుల్ ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ప్రత్యేకమైనదే. సిరీస్ను 4-0తో భారత్ ఓడిపోయినప్పటికీ ద్రావిడ్ ఆకట్టుకున్నాడు. క్రీజ్లో తన మార్కు చూపించాడు. సిరీస్లో భారత్ తరఫున బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. ఒకే సిరీస్లో 3 సెంచరీలు కొట్టాడు. ఓవల్లో ఓపెనర్గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజ్లోనే ఉన్నాడు. 146 పరుగులు సాధించాడు. 266 బంతులెదుర్కొన్న ద్రావిడ్ 20 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓడినా క్లాస్ ఇన్నింగ్స్తో ద్రావిడ్ ప్రత్యేకంగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద 2021లో కేఎల్ రాహుల్ అదుర్సనిపించాడు. లార్డ్స్లో మెరుపులు మెరిపించాడు. రోహిత్ శర్మతో కలిసి శుభారంభం అందించాడు. హిట్ మ్యాన్ రాహుల్ తొలి వికెట్కు 123 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్లో కేఎల్ 250 బంతులు ఎదుర్కొన్నాడు. 12 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. 129 పరుగులు సాధించాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులు సాధించింది. చివరకు 151 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. 2018లో ఇంగ్లండ్లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్లో స్వింగ్ బౌలింగ్ను ఫేస్ చేయలేడని విమర్శించిన వారికి సమాధానం చెప్పాడు. భారత్ జట్టు 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్లో నిలబడ్డాడు. సెంచరీ సాధించాడు. 22 ఫోర్లు, ఒక సిక్సర్తో 149 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఓడినప్పటికీ కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2014లో ఇంగ్లండ్లో భారత్ ఒకే ఒక టెస్ట్ గెలిచింది. లార్డ్స్లో సాధించిన విజయంలో అజింకా రహానే కీలక పాత్ర పోషించాడు. సవాలు విసిరిన పిచ్పై 154 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ 95 పరుగుల తేడాతో గెలిచింది.